First ever factory outlet, Chandanagar, Mukunda Jewelers, opening soon. No making charges. హాయ్ గైస్, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ చాణక్య. అండ్ ప్రెసెంట్ ఇప్పుడున్న మార్కెటింగ్ కండిషన్స్ ప్రకారం అయితే అసలు ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఫ్యూచర్ కూడా మరి ఏ సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు అనేది వస్తాయి అని చెప్పేసి ప్రతి ఒక్కరు మైండ్లో కొంచెం ఆ డౌట్స్ అనేది కూడా రైజ్ అవుతుంది. ఎందుకంటే అమెరికాలో జరుగుతున్న సంక్షోభం కానీ, వేరే దేశాల మీద వేస్తున్న టారిఫ్స్ కానీ, ఇవన్నీ చూస్తూ ఉంటే మార్కెట్ చాలా ఫ్లక్చువేట్ అవుతుంది. కాబట్టి మరి మన మైండ్లో ఉన్న డౌట్స్ అన్నీ క్లారిఫై చేయడానికి ఇప్పుడు మనతో పాటు కూడా మన పర్సనల్ ఫైనాన్షియల్ అడ్వైజర్ అయిన మరి సుభాష్ బాబు గారు మనతో పాటు ఉన్నారు. మరి సార్ అయితే ఏ సెక్టర్లో ఇన్వెస్ట్ చేస్తే మనకు మంచి రాబడి వస్తుంది అనేది కూడా తెలుసుకుందాం. హాయ్ సార్. హాయ్ అండి. ఎలా ఉన్నారు సార్? థ్యాంక్ యూ, ఫైన్, బాగున్నారు. యా సార్, ప్రజెంట్ ఇప్పుడు ఎవరైనా కానీ మార్కెట్లోకి అడుగు పెట్టాలన్నా, ఇన్వెస్ట్ చేసింది తీయాలా వద్దా అనే లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్స్. అంటే ఇంకే ఏంటంటే ఇంకా రాబోయే కాలంలో ఏ సెక్టర్స్లో మనం ఇన్వెస్ట్ చేస్తే మనకు లాభాలు వస్తాయి అనేది కూడా మైండ్లో మెదులుతూ ఉన్నాయి సార్. ఓకే, సో దీనికి మీ సమాధానం ఏం చెప్తారు సార్? షూర్. ఇప్పుడు మనం గత ఆగస్ట్ సెప్టెంబర్ నుంచి ఇండియన్ మార్కెట్ బాగా డౌన్ టర్న్లో ఉంది. అంటే బాగా పడిపోతుంది, బాగా కరెక్షన్ బాగా అయ్యింది. కొన్ని స్మాల్ మిడ్ క్యాప్స్ అయితే బాగా కరెక్ట్ అయిపోయింది. దాంతో చాలామందికి షాక్, తర్వాత డబ్బు నష్టపోవడం చాలా జరిగాయి. దానికి కారణం ఏంటంటే చాలామంది ఒక రీసెర్చ్ కానీ ఒక బ్యాక్గ్రౌండ్ లేకుండా ఇన్వెస్ట్ చేయడం. 10 రూపాయలు పెడితే వెంటనే 12-13 రూపాయలు లేపడం, ఆ నెక్స్ట్ డే. సో ప్రతి వాళ్ళే ఎక్స్పర్ట్స్ అయిపోయిన ఫీలింగ్ మార్కెట్ చాలా ఇచ్చింది. ఒక 3-4 ఇయర్స్ అందరికీ టైం ఇచ్చింది బాగా. సో అందరూ దే బికమ్ ఫండ్ మేనేజర్స్. వాళ్ళే ₹1,00,000 పెట్టేయడం, ఇన్వెస్ట్ చేయడం, ₹1,20,000-30,000 అయిపోవడం, అది తీసేసుకుని ఇంకా కొనేసి మళ్ళీ ఇన్వెస్ట్ చేయడం, అలా అవుతూ ఉండేది. కానీ వాళ్ళు ఫండమెంటల్స్ కానీ బేసిక్స్ కానీ చూడకుండా ఇన్వెస్ట్ చేయడంతో ఫైనల్గా అక్టోబర్ రాగానే మార్కెట్ ఎప్పుడైతే పడిపోయిందో, స్మాల్ మిడ్ క్యాప్స్ బాగా కరెక్షన్ అయిందో, చాలామందికి చాలా నష్టం వచ్చింది, తీవ్ర నష్టం వచ్చింది వాడికి. దానికి సగం కారణం వాళ్ళే అని మనం చెప్పుకోవాలి. మార్కెట్స్ ఎప్పుడు ఇలాగే ఉంటాయి. అండ్ అప్ డౌన్ ఈజ్ మార్కెట్స్ నేచర్ బేసిక్గా. ఎవ్రీ టైం అది పైకి వెళ్తూనే ఉండదు మార్కెట్. సో ఇప్పుడు యాక్చువల్ చెప్పాలంటే అన్ని సెక్టర్స్ వర్త్వెల్ ఇన్వెస్టింగ్. ఎందుకంటే మార్కెట్ బాగా లోలో ఉన్నాం ప్రస్తుతం. మన ప్రీవియస్ ఇండెక్స్ కంటే ఇప్పుడు చాలా తక్కువలో ఉన్నాం. కానీ మన ట్రంప్ టారిఫ్ అనౌన్స్ చేసినప్పుడు మార్కెట్ పడిన తర్వాత ఇప్పుడు మార్కెట్ ఆ కరెక్షన్ రిలీజ్ చేస్తే మనం, అంటే ట్రంప్ ఎప్పుడైతే అనౌన్స్ చేయకముందు ఏ కండిషన్ ఉన్నా ఆ కండిషన్ వెళ్ళిపోయాం మనం. మిగతా మార్కెట్స్ అక్కడ కూడా వెళ్ళలేదు గ్లోబల్గా. ఇండియా ఒక్కటే మార్కెట్ గ్లోబల్గా. ట్రంప్ అనౌన్స్ చేసిన తర్వాత టారిఫ్ ఆ దెబ్బకి మార్కెట్స్ పడిన తర్వాత ఇండియా ఒక్క కంట్రీ ఎకానమీ మళ్ళీ రికవర్ అయ్యింది ఆ ప్రీ ట్రంప్ లెవెల్కి. అంటే ప్రీ అక్టోబర్లోకి ఇంకా వెళ్ళలే ఇంకా మనం. బాగా గ్యాప్ ఉంది వెళ్ళడానికి. అంటే వేరే దేశాలతో కంపేర్ చేసుకుంటే మనకు వచ్చిన నష్టం తక్కువే, అండ్ దాంతోపాటు రికవర్ అవుతున్న పర్సంటేజ్ అనేది కూడా ఎక్కువగా ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పారు మీరు. సో మన ఫ్యూచర్ చాలా బ్రైట్గా ఉన్నాం. ఇప్పుడు కూడా మనం జాగ్రత్తగా మనం స్టడీ చేసి మార్కెట్ ఇన్వెస్ట్ చేసుకుంటే దట్ ఈజ్ మోర్ సెన్సిబుల్ అప్రోచ్ అని అనుకోవాలి. లేకపోతే అది గ్యాంబ్లింగ్కి ఈ ఇన్వెస్ట్మెంట్కి తేడా ఎక్కువ కనపడదు. మనం ఎక్కడ పడితే అక్కడ పెట్టేసి డబ్బు రాలేదు పోయిందని చెప్పి మనం బాధపడడం కంటే కొన్ని కీ సెక్టర్స్ ఇప్పుడు బాగా ప్రామిస్ చూపిస్తున్నాయి. ఇండియన్ ఎకానమీ మనం వీఆర్ డూయింగ్ క్వైట్ వెల్. 6.57 అనుకున్నాం, ఇప్పుడు 6.25 దాకా వచ్చాం. బట్ స్టిల్ వీఆర్ ది నెంబర్ 1 ఎకానమీ ఇన్ ద వరల్డ్. మన గ్లోబల్గా మన ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీగా ఉన్నాం మనం. ఇంకొక పాయింట్ ఏమిటంటే ట్రంప్ టారిఫ్స్ ఎఫెక్ట్ మన మీద తక్కువ ఉండే అవకాశం ఎక్కువ ఉంది. అంటే మన మీద ప్రెషర్ తక్కువ ఉంటుంది, టారిఫ్ ఇంపాక్ట్ మన మీద తక్కువ ఉంటుంది. అది చైనా మీద ప్రెషర్ వల్ల మన వైపు బిజినెస్ వస్తుందా, మన ఆ బిజినెస్ని తీసుకుని మనం దాన్ని వాడుకోగలమా, మన ఎక్స్పోర్ట్స్కి మన కామర్స్కి అనేది మన మీద ఆధారపడి ఉంటుంది. బట్ ఆపర్చునిటీ అయితే బాగా మనకి మంచి ఆపర్చునిటీ దొరికింది కూడా ఇప్పుడు మనకి. ఇప్పుడు అక్కడ నియర్ బై బంగ్లాదేశ్ అవ్వచ్చు, థాయిలాండ్, లావోస్, వియత్నాం, ఇవన్నీ కూడా ఎక్స్పోర్ట్స్ బాగా చేస్తాయి, టెక్స్టైల్స్, గార్మెంట్స్ టు యూఎస్. వాటి మీద చాలా సివియర్ టారిఫ్ ట్రంప్ వేసాడు. ఆ దేశాలు బాగా రీల్ అవుతున్నాయి ప్రెషర్లు. ఆ బిజినెస్ మనకు వచ్చే అవకాశం చాలా ఎక్కువ ఉంది. సో ఇవన్నీ చూస్తుంటే మనకి మంచి ఆపర్చునిటీ కనిపిస్తుంది. ఈ స్మాల్ క్యాప్ ఫండ్స్ విషయానికి వచ్చేటప్పటికి దాని కరెక్షన్ అయితే వేరే దానితో కంపేర్ చేసుకుంటే చాలా ఎక్కువ ఇంపాక్ట్ అనేది కూడా పడింది కదా సార్. కరెక్ట్. అంటే ఇప్పుడు వచ్చే ఎవరైనా ఇన్వెస్ట్ చేయాలనుకుంటే ఆ స్మాల్ క్యాప్ ఫండ్స్లో ఇన్వెస్ట్ చేయాలంటే కూడా కొంచెం భయపడతారేమో అనిపిస్తుంది సార్. అవును, భయపడాలి కూడా. ఎందుకంటే స్మాల్ క్యాప్ బై నేచర్ ఈజ్ లైక్ దాట్. అది హిట్ ఆర్ ఫట్లా ఉంటుంది స్మాల్ క్యాప్ అప్రోచ్. హిట్ అయితే 6 లేకపోతే 0 అయిపోయే లెవెల్లో ఉంటుంది స్మాల్ క్యాప్. అంటే రఫ్గా క్రూడ్గా చెప్పాలి అంటే స్మాల్ క్యాప్స్ అంటే ఏమిటి, చిన్న కంపెనీలు.
చిన్న కంపెనీ అంటే 1000 కోట్ల కంపెనీ చిన్న కంపెనీ అంటే పెద్ద మార్కెట్ పర్స్పెక్టివ్లో. ఆ చిన్న కంపెనీస్కి వాళ్ళ ఫైనాన్సెస్ కానీ, క్యాపిటల్ కానీ, వాళ్ళ నాలెడ్జ్ బేస్ కానీ, వాళ్ళ కాంపిటేటర్స్, వాళ్ళ మార్కెట్ డైనమిక్స్ అవన్నీ చూసుకుంటే ఆ కంపెనీ సర్వైవ్ అవుతుందా, గ్రో అవుతుందా అనేది 50-50 లెవెల్లో ఉంటాయి చాలా కంపెనీలు. ఓకే. ఆ ప్రమోటర్స్ కూడా వాళ్ళకి షార్ట్ టర్మ్ వ్యూలో గబుకుని పెట్టేసి రేపు ఎగ్జిట్ అయిపోయి అలాంటి కంపెనీస్ పెడితే మనకే నష్టం అది. సో దానికి కూడా అప్రోచ్ ఉంది. సో ఇప్పుడు ప్రస్తుత పరిస్థితుల్లో లార్జ్ క్యాప్లు పెట్టడం అనేది చాలా శ్రేయస్కరం మనకి. ఒక ఏడాది 2 ఏళ్ళ పాటు లార్జ్ క్యాప్లు ఉండడం, రిటర్న్స్ మేబీ 10-12% వస్తే యూ షుడ్ మోర్ దెన్ హ్యాపీ. రిటర్న్స్ ఎవరు గ్యారంటీ చేయలేరు మన మార్కెట్స్లో, కానీ ఆ 10% రిటర్న్స్ యూ షుడ్ గో బ్యాక్ హోమ్ వెరీ విత్ హ్యాపీ ఫేస్. ఇవి కాకుండా మన ప్రస్తుతం సెక్టర్స్లో ఈవీ ఎలక్ట్రిక్ వెహికల్స్ మీద చాలా ఫోకస్ ఉంది గ్లోబల్గా, ఇండియాలో కూడా మనకి. సో ఈవీ మార్కెట్ అప్రాక్సిమేట్గా $7 billion 2023లో గ్లోబల్గా. అది 2030లో $50 billion అవకాశం కనిపిస్తుంది మనకి. డ్రాస్టిక్ గ్రోత్ అనేది కూడా కనిపిస్తుంది. ఎస్ చాలా డ్రాస్టిక్ గ్రోత్ ఉంది. అది చాలా ఎమర్జింగ్ సెక్టర్ అది. అంటే ఇంకో 7-8 ఏళ్ళలో పోనీ 30 కాకపోయినా 32-33 కానీ $50 billion. దాంట్లో మనం దాదాపు 30% ఇండియా దాన్ని చేస్తాం మార్కెట్లో మనం 30% బిజినెస్ ఎక్స్పెక్ట్ చేస్తాం మనం. సో అంత లార్జ్ బిజినెస్ ఆపర్చునిటీలో మనం పాల్గొనాలి అంటే ఈ బ్యాటరీ ఛార్జింగ్ స్టేషన్స్, తర్వాత దానికి సంబంధించిన సాఫ్ట్వేర్ కానీ, ఛార్జింగ్ బ్యాటరీస్ కానీ, లిథియం బ్యాటరీస్ అవన్నీ ఉన్నాయి. సో దాంట్లో రకరకాల కాంపోనెంటరీ ఉంది ఎలక్ట్రిక్ వెహికల్స్లో కూడా. సో అలాంటి రిలేటెడ్ కంపెనీస్ ఇన్వెస్ట్ చేయడం అనేది కొంచెం దట్స్ మోర్ సెన్సిబుల్. ఇప్పుడు ఇండియాలో వస్తే టాటా మోటార్స్ ఈవీలో చాలా యాక్టివ్గా ఉన్నారు. టాటా వెహికల్స్ కూడా, ఓలా, తర్వాత ఎథర్ ఒకటి ఉంది, మహీంద్రా, హీరో, ఇవన్నీ కూడా దే ఆర్ వెల్ పెర్ఫార్మింగ్ ఈవీ వెహికల్స్ వాళ్ళు ఆఫర్ చేస్తారు. వాళ్ళకి సంబంధించిన సబ్ కాంట్రాక్ట్ తీసుకునే యాన్సిలరీస్ మీద వాటి మీద మనం జాగ్రత్త స్టడీ చేసి ఆ కంపెనీ ట్రాక్ రికార్డ్ ఎలా ఉంది, ప్రమోటర్స్ ఎలా ఉన్నారు, వాళ్ళ ఆర్డర్ బుక్ ఎలా ఉంది, అన్ని మేము జాగ్రత్త స్టడీ. ఇందాక అనుకున్నాం కదా స్మాల్ క్యాప్ అంటే ఇవి స్మాల్ క్యాప్లోకి వస్తాయి యాక్చువల్గా. టాటా అని లార్జ్ క్యాప్లో ఉన్న ఈ కంపెనీస్ గ్రోత్ స్మాల్ క్యాప్లో వస్తుంది యాక్చువల్గా. ఆ జాగ్రత్త స్టడీ చేసి మనం స్టడీగా ఒక 2 years పెట్టి చూసి దాంట్లో మనం బాగా చేసుకోవచ్చు. అదొక మంచి ఇంపార్టెంట్ సెక్టర్ అది. తర్వాత టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్, ఇంకా ఐటీ గురించి టెక్నాలజీ మాటి మనం చెప్పుకోకలేదు. ఇండియా ఒక రేంజ్కి మనం చేరిపోయాం మనం గ్లోబల్గా మనం. సో దాంట్లో మనం 7.4% ఆఫ్ జీడిపి కమ్స్ ఫ్రమ్ టెక్నాలజీ అండ్ డిజిటల్ సర్వీసెస్ ఇండియాలో. అది దాదాపు ప్రస్తుతం 5 million మందికి ఎంప్లాయ్మెంట్, అంటే 50 లక్షల మంది ఎంప్లాయీ ఉన్నారు ఇండియాలో. సో అది ఎంత మనం హైటెక్ సిటీ అవ్వచ్చు, ప్రతి స్టేట్లో ప్రతి సిటీలో ఐటీ రిలేటెడ్ ఐటీ పార్క్స్ కానీ, కంపెనీస్ కానీ, చిన్న పెద్ద సిటీ అన్నింటిలో ఉన్నాయి. సో అందరికీ ఐటీ బికమ్ పరిపాటిగా అయిపోయింది మనకి. ఇండియా కూడా గ్లోబల్గా ఒక ఐటీ గో టు కంట్రీలో అయిపోయింది చాలా దేశాలకి. బ్యాక్ ఎండ్లో మనకి ఇన్వెస్ట్మెంట్కి వాటికి ఎక్స్పోర్ట్స్ బాగున్నాయి దానికి మనం. ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్, టీసీఎస్, విప్రో, తర్వాత హెచ్సిఎల్ సిస్టమ్స్, ఇన్ఫోసిస్, ఇవన్నీ లార్జ్ క్యాప్ కంపెనీస్. వీటిలో ఇన్వెస్ట్ చేస్తే స్టడీగా మనకి రిటర్న్స్ ఎప్పుడు మనకి దాంట్లో బాగానే ఉంటాయి. రెన్యూబుల్ ఎనర్జీ, గ్రీన్ రిసోర్సెస్, గ్రీన్ ఎనర్జీ ఇన్ సెన్స్ అంటే గ్రీన్ ఎనర్జీ అంటే కార్బన్ ఎమిషన్ లేకుండా మనం తయారు చేస్తే సోలార్ కానీ ఇవన్నీ గ్రీన్ ఎనర్జీలో వస్తాయి. సో దానికి సంబంధించి అదానీ అవ్వచ్చు, రెన్యూ అనే కంపెనీ ఉంది, టాటా పవర్, ఇలాంటివన్నీ ఈ సోలార్ ప్యానెల్స్ కానీ సోలార్ పవర్ జనరేషన్లో ఇండియా చాలా బాగా ముందుకు వెళ్తోంది. ప్రైమ్ మినిస్టర్ మోడీ కూడా మాటిమాటికి సోలార్ మీద ఆయన చాలా ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటారు చిన్న పెద్ద కంపెనీస్కి. ప్రస్తుతం కెపాసిటీ 2.6 gigawatts మంది. బై 2030 70 gigawatts చేయాలని ప్లాన్. టార్గెట్ ఈస్ 2030లో 500 gigawatts చేయాలని ప్లాన్ మంది. అంటే అంత లార్జ్ గ్రాండ్ ప్లాన్స్లో డెఫినెట్ గ్రోత్ చాలా బాగుంటుంది. మనం ఇవన్నీ చేయొచ్చు. ఇలాంటి కంపెనీ ఇన్వెస్ట్ చేస్తే మనకి ఉంటుంది. తర్వాత హెల్త్ కేర్ అండ్ ఈ కామర్స్. హెల్త్ కేర్ ఎలాగే ఎప్పుడు మనకి ఇండియాలోనూ హెల్త్ అవేర్నెస్ ఎక్కువగా ఉంది. దాంతో డయాబెటీస్ అవ్వచ్చు, క్యాన్సర్ అవ్వచ్చు, ఇలాంటివి అన్ఫార్చునేట్గా మన సొసైటీలో ఎక్కువ ప్రబలం వింటున్నాం కూడా. దానికి కావాల్సిన కేర్, దానికి కావాల్సిన మెడికల్ రీసెర్చ్, డ్రగ్స్, ఫార్మా, హాస్పిటల్స్, హెల్త్ కేర్, ఈ అన్నీ మొత్తం స్పెక్ట్రమ్లో మనం ఇన్వెస్ట్ చేయడంలో దేర్ ఇస్ లాట్ ఆఫ్ మీనింగ్ బిహైండ్ ఇట్. అలాగే క్విక్ కామర్స్ అండ్ ఈ కామర్స్. సరే ఇంకా ఈ బ్లింకిట్, ఫ్లిప్కార్ట్, అమెజాన్, జొమాటో, ఇవన్నీ కూడా మనకి పరిపాటిగా డైలీ మనం వాటిలో ఏదో ఒకటి ఆర్డర్ చేయడం తెచ్చుకోవడం జరిగిపోతుంది. ఆ గిగ్ వర్కర్స్ అంటే వాళ్ళు అంటే వాళ్ళు
తక్కువ వర్కర్స్ అయినా వాళ్ళకి మనం చాలా హెల్ప్ చేస్తాం మనం. వీ షుడ్ ఆల్వేస్ బి థ్యాంక్ఫుల్ టు దెమ్. వాళ్ళు ఇంత ఎండ అవ్వచ్చు, లేకపోతే వాన్ అవ్వచ్చు, వింటర్ అవ్వచ్చు, దే ఆర్ ఆల్వేస్ డూయింగ్ దే జాబ్. ఎంత ఆడ్ టైంలో కానీ మనం 2 minutesలో వచ్చేస్తుంది అంటే వాళ్ళ వల్లే వస్తుంది. ఆ బిజినెస్ చాలా గ్రో అవబోతుంది, క్విక్ కామర్స్. అంత అలవాటు పడిపోయాం ఆ కైండ్ ఆఫ్ బిజినెస్. మనం ఏంటంటే టైవన్ సిటీస్లో మెయిన్గా మనం చూసే ఈ గిగ్ వర్కర్స్కి సంబంధించిన సర్వీసెస్ ఇప్పుడు టై 2 సిటీస్లలోకి అండ్ టౌన్స్లలో కూడా వాళ్ళ ఒక అంటే వ్యాప్తి అనేది కూడా చెందుతూ ఉన్నారు. ఆ సర్వీసెస్ అనేది కూడా ప్రొవైడ్ చేస్తున్నారు కాబట్టి ఇన్ కమింగ్ డేస్ ఎంప్లాయ్మెంట్ వైజ్ అయినా కానీ వైడ్ రేంజ్లో కూడా ఆ సర్వీసెస్ని కూడా ఇస్తారేమో అనిపిస్తుంది. కరెక్ట్. న్యాచురల్ ప్రోగ్రెషన్ అది. అంటే మేజర్ సిటీస్ నుంచి Tier 2 సిటీస్, దాని తర్వాత మేబీ టౌన్స్, తర్వాత విలేజెస్కు వెళ్ళిపోతారు యాక్చువల్గా వీళ్ళు. ఓకే. సో అది న్యాచురల్ ప్రోగ్రెషన్ యాక్చువల్గా. అది సొసైటీతో మంచి అవకాశమే అది. అంటే ఇమీడియట్గా ఎవరైనా దాంట్లో చేరి, సో ఇట్స్ ఎ గుడ్ థింగ్. సో ఈ సెక్టర్స్లో జాగ్రత్తగా స్టడీ చేసి కంపెనీస్ని బ్లైండ్గా ఎవరో చెప్పారని ఏదో ఎవరు మాట వినేసి ఎక్కడో డబ్బులు అయిపోవచ్చు, ట్రిప్పులు అయిపోవచ్చు పట్టం కాకుండా కొంచెం జాగ్రత్తగా స్టడీ చేసి ఇన్వెస్ట్ చేసి 25లో మనం చాలా బాగా చేసుకోవాలి. ఎందుకంటే మార్కెట్ బాగా లోలో ఉండబట్టి జాగ్రత్తగా ఆచితూచి ఇన్వెస్ట్ చేస్తే కెన్ హిట్ గోల్డ్ జాక్పాట్. ఇట్ వాస్ వెరీ నైస్ అనాలిసిస్ సార్. థ్యాంక్ యూ. మెయిన్గా ఏంటంటే వాట్స్ ద ఫ్యూచర్ అంటే మీరు ఇప్పుడు చెప్పిన సెక్టర్స్ అన్నీ కూడా ఫ్యూచర్కి సంబంధించింది. కరెక్ట్. ఫ్యూచర్లో ఎంత గ్రోత్ ఉంటాయనేది కూడా మీరు క్యాల్కులేట్ చేసి చాలా చక్కగా చెప్పేశారు. అండ్ చూస్తున్న వ్యూవర్స్కి కూడా ఇది చాలా బాగా ఉపయోగపడుతుంది అనుకున్నాను. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ.